వెల్కమ్ బ్యాక్ టు టీ న్యూస్. ఇక కాంగ్రెస్ పాలనలో పేదలకు వైద్యం దూరం అవుతోంది. ప్రభుత్వ వైద్యశాలలను పాలకులు పట్టించుకోవడమే మానేశారు. ఫలితంగా చెన్నూరులో 100 పడకల దవాఖానా నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. త్వరగా ఈ హాస్పిటల్ను అందుబాటులోకి తేవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఈ దవాఖానాను మంజూరు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రత్యేక కృషితో 32 కోట్ల రూపాయలను కేటాయించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించడంతో మార్చి 15, 2023న మాజీ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల వరకు పనులు శరవేగంగా జరిగాయి. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ పట్టింపు లేనితనంతో ఆసుపత్రి నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ పాలనలో చెన్నూరులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు చకచకా సాగాయి. సర్కార్ దవాఖానాను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న పట్టుదలతో శ్రద్ధ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో పాటు పనులను పరిశీలించేవారు. కాంట్రాక్టర్కు ఏవైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే పరిష్కరించేవారు. దీంతో నిర్మాణ పనులు 80% మేర పూర్తయ్యాయి. తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొన్ని రోజుల పాటు నత్తనడకన సాగిన పనులు ఆ తరువాత పూర్తిగా నిలిచిపోయాయి. కేసీఆర్ ప్రభుత్వం వలె శ్రద్ధగా పనిచేసి ఉంటే ఇప్పటికే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చేదని స్థానికులు అంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఉన్నప్పుడు ఇది 100 పడకల హాస్పిటల్ 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చి హరీష్ రావు పట్టుకొచ్చి ఇనాగ్రేట్ చేయించాడు. ఇప్పటిదాకా 15 కోట్ల పట్టుకొచ్చినాక బాల్కసుమన్ ఉన్నప్పుడే ఎమ్మెల్యే ఉన్నప్పుడే పనులు నడిచే హాస్పిటల్ పనులు కాంటాకు ఇప్పుడు 4 నెలల ఉంది. కాంటాకు పని చేస్తలేడు. 8 కోట్ల రూపాయల బిల్లు ఆగిన తర్వాత మినిస్టర్ ఎమ్మెల్యే వివేక్ గారు ఆ 8 కోట్ల రూపాయల బిల్లు ఇప్పించి హాస్పిటల్ని జిల్లా పనులని కంప్లీట్ చేయండి, ఈ పనులని పూర్తి చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. చెన్నూరులో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పూర్తయితే అన్ని రకాల రోగాలకు సంబంధించిన వైద్యులు రానున్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు అవసరమైన సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. దీంతో నియోజకవర్గంలోని జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాలతో పాటు మహారాష్ట్రలోని సిరంచా తాలూకా వాసులకు పేదలకు ఎంతగానో మేలు జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పాలన ఈ ప్రాంతాల ప్రజలకు శాపంగా మారింది. మంత్రి వివేక్ వెంకటస్వామి నిర్లక్ష్యం వల్ల వైద్యశాల నిర్మాణ పనులు నిలిచిపోయాయని ప్రజలు మండిపడుతున్నారు. గత అభివృద్ధి పనులకు తోడుగా కొత్తవి తీసుకురావాల్సిన మంత్రి నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు కోరుతున్నారు. చెన్నూరు పట్టణం, మంచిర్యాల జిల్లా. మరి ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు ప్రజలకు వైద్యపరంగా ఇబ్బంది అవుతుంది, మన దగ్గర ఉంటుంది అని చెప్పేసి 16 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిని హైవే రోడ్డు పక్కనే నిర్మాణం చేయడం జరిగింది. దాదాపుగా 90% పనులు పూర్తయినాయి. 100 పడకల ఆసుపత్రి పనులు ఒక 10% ఉన్నాయి. కానీ కావలసుకొని మరి ప్రభుత్వము ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ మంత్రి వివేక్ గారు పనులు ఫాస్ట్గా కానివ్వడం లేదు. ఎక్కడ పనులైతే హాస్పిటల్ మెరుగుపడుతుంది, బాల్కసుమన్ గారికి పేరు వస్తుంది అని చెప్పేసి కావలసుకొని దీనికి నిధులు విడుదలయ్యాక ఎక్కడ పని అక్కడ ఆపి ఈరోజు నిర్మాణ దశలనే ఉంచిర్రు. తక్షణమే ఆ 10% పనులు పూర్తి చేసి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెన్నూరు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిపై పాలకులు, మంత్రి వివేక్ తక్షణమే స్పందించాలన్నారు ఈ ప్రాంత వాసులు. త్వరగా ఈ వైద్యశాల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.